మీరు టెన్షన్ పడితే లోపల బిడ్డ టెన్షన్ పడతారు, మీరు నవ్వితే లోపల బిడ్డ నవ్వుతారు, మీరు ఏడిస్తే లోపల బిడ్డ ఏడుస్తారు. అందువల్ల వేయడం ఏమన్నారు, ఇంతవరకు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, పట్టించుకోకండి, సంతోషంగా ఉండండి. మీరు అప్పుడు సులువుగా మీరు బాగా మనకున్నంతలో అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫుడ్, మన ఇంట్లో ఉండే ఫుడ్ మనకు ఉన్నంతలో అన్నీ తినండి, ఆరోగ్యంగా ఉండండి, సులువుగా కానిపోతుంది. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆ పుట్టే బిడ్డ ప్రశాంతంగా ఉండాలి, పోషకాహారం తీసుకోవాలి, ఏదైనా దేవుని బుక్కులు చదువుకోవడము, ఒక గంట ధ్యానం కృతజ్ఞతలు ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. ఒక సెకండ్ నేను ఇప్పుడు మీకు ఫోన్ ఇచ్చి అన్నం పెట్టద్దండి. దయచేసి మీరు ఏమన్నా పిల్లలకి ఏమన్నా చూస్తున్నారంటే ఫోన్ ఇచ్చి అన్నం పెట్టద్దండి. బిడ్డ ఏం తింటున్నాడో తెలియట్లేదు, మీరు ఏం ప్రేమ పంచుతున్నారో వానికి తెలియట్లేదు. చిన్న బిడ్డలు ఉంటారు కదా, పెద్ద బిడ్డకి ఎట్లా చేసి ఏదో పాలు ఇచ్చేటప్పుడు కూడా ఫోన్ చూపిస్తూ పాలు తాగిపిస్తారు. ఆ పని చేయొద్దండి. దయచేసి ఇది నేను మీ అందరికీ రిక్వెస్ట్గా కోరుకుంటాను. ఎందుకంటే తినిపించండి, అన్నీ చూపించండి, ఈ చెట్టు ఉంది, ఈ పుట్టు ఉంది, ఇవేమన్నా అవి అప్పుడు మీ మాటలన్నీ వాళ్ళకి చెప్పండి. అంతేగాని ఫోన్ ఇచ్చి మాత్రము మీ పెద్ద పిల్లలు ఉంటే అన్నం పెట్టేది. ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా దయచేసి మీరు ఫోన్ ఇచ్చి మాత్రం అన్నం పెట్టద్దండి. ఇది నేను రిక్వెస్ట్గా కోరుకుంటాను. దయచేసి ఆ పని చేయండి. మేడం చెప్పిన విషయము ఇవంతా మనము పాటించాలి. ఎందువల్లంటే మనం చిన్నప్పుడంతా ఫోన్తోనే మనం అన్నం తినలే. పెద్దవాళ్ళు ఏమి ఆ చందమామను, ఆ చెట్టును, ఆ కాకిని, ఆ జంతువును చూపించి తినిపించేవాళ్ళు. అప్పుడు ఆ అదేమి ఆ పక్ష జంతువు, చెట్ట, పుట్ట అనేది ఆ బాబుకు, ఆ బిడ్డకే అర్థమవుతుంది. ఈ ఫోన్ వల్ల ఆ మెదడు ఎఫెక్ట్ వచ్చేస్తుంది, మతిమరుపు, బ్రెయిన్ తెలివి తగ్గిపోతుంది. ఒకటి కాదు అన్ని సమస్యలు వస్తాయి ఫోన్ వల్ల. ఫోన్ అలవాటు అయితే చేయదు. ఎందుకంటే మేము చూస్తుంటాం, ఎక్కడ చూసినా తినిపిస్తుంటారు, ఫోన్ ఉంటుంది. చాలామంది తప్పు చేస్తున్నారు, ఇలాంటివి చేయొద్దండి, అది చాలా చెడ్డ అలవాటు. రేడియేషన్ కూడా అది కరెంట్ లాగా రేడియేషన్ బాడీకి అంతా, మెదడుకు ఇబ్బంది, గుండెకు, ఊపిరికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మీరు కూడా తక్కువ ఆ రేడియేషన్ మన లోపల బిడ్డకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కూడా ఎక్కువ వాడద్దు. ఏదో కొంతసేపు వాడింది, ఏదో మంచి విషయాలు, మంచి దేవునికి సంబంధించింది మంచి విషయాలు, మంచి కథలు ఇలాంటివి మీరు చూడడము, వినడము, మాట్లాడడము అవి చేస్తే లోపల బిడ్డ కూడా అదే విధంగా అద్భుతంగా ఆ బిడ్డలు పుడతారు, సులువుగా ప్రాణం పైపోతుంది. ఇవంతా మీరు అందరూ పాటించాలని కోరుతున్నాము. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు వర్షాకాలంలో దోమలు ఎక్కువ అయిపోతున్నాయి. దోమల కుడిని కావచ్చు, బాత్రూంలో వాటర్ ట్యాంక్ కావచ్చు, ఇవంతా ఫ్లవర్ వాజులు ఇవంతా ఉంటాయి, కూలర్లు, ఇవన్నీ కూడా మనము క్లీన్గా పెట్టుకోవాలి. నీళ్ళపైన ఎప్పుడు మూత ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నీళ్ళపైన ఎప్పుడు మూత ఉండాలి. డ్రైడే అని పాటిస్తూ ఉంటాం మనం. అంటే ప్రతి శుక్రవారము కడవలు, తొట్టికరం వస్తే బ్రతుకుతారా, ఏమి సీరియస్ అవుతుందా తెలియదు. మనమేం చిన్న దోమ పుట్టింది అంతే కదా అనుకుంటాం. పుట్టిన తర్వాత అది చేస్తుంది. కాబట్టి దోమలు పెరగకుండా. నాగరాజు గారు మీకోసం అనేసి మారుతి ఫౌండేషన్ ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం కానీ మీకు ఎటువంటి అంటే ఎండాకాలం అట్లా ఉన్నప్పుడు కానీ కూర్చునేదానికి చైర్స్ అట్లాంటివన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతిసారి వాళ్ళకి కృతజ్ఞతగా చెప్తున్నాం. ఈసారి ఏంటంటే వాళ్ళే వచ్చారన్నమాట. నాగరాజు గారు వాళ్ళ సతీమణి వాళ్ళ భార్య ఇద్దరు వచ్చారు. వాళ్ళకి మనము మీరు అదృష్టవంతులు అట్లాంటి వాళ్ళు బైరెడ్డిబుల్లో ఉండడం. ప్రతి క్షణం ఎప్పుడైనా మాట్లాడినా ఏం చేయాలి, ఈ మండలానికి ఏం చేయాలి అన్నట్లే డిస్కషన్ ఉంటుంది. మన ప్రజలకి ఏమేమో ఒకటి చేయాలన్నట్లు ఎప్పుడు అదే తపనలో ఉంటారు నాగరాజు గారు. అట్లాంటి వ్యక్తులు బైరెడ్డిపల్లిలో ఉండడం, బైరెడ్డిపల్లిలో ఉన్న ప్రజలకి అదృష్టం అంటున్నా. అట్లాంటి సేవలు ఇక్కడ అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల కృతజ్ఞత చెప్తున్నాం. ఇప్పుడు మనము డైరెక్ట్గా వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి ప్రతి నెల చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనము కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏదైతే సలహాలు ఇస్తున్నామో ప్రతిసారి ఏఎన్ఎంలు కానీ, ఆశాలు కానీ, ఎవరైనా అందరూ చెప్తున్నారు సలహాలు ఏం చేయాలని, ప్రతిదీ తూచా తప్ప పాటించాలి. ఇంత చేసేది ఎందుకు, వాళ్ళు అంటే మేము కానీ వాళ్ళు గొప్పలు కానీ మంచి చేసినామని కాదు, మీరు పాటించాలనేసి. మీరు పాటిస్తేనే ఇంత చేసిన దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరు వినేసి దాన్ని పాటించాలి. గవర్నమెంట్ కానీ ఇట్లా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ అన్నీ చేసేది ఎందుకోసం, మీరు పాటించాలని. మీరు పాటించకపోతే ఇవన్నీ వేస్టే కదా, ఇంత శ్రమ చేసి కూడా వేస్టే. కాబట్టి ప్రతి ఒక్కరు పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాగరాజు గారు ఈరోజు వీచేసిన దానికి ధన్యవాదాలు.
దానికి సమ్మరీ ఏంటంటే ఒకప్పుడు బిడ్డలు కనేస్తే ఎట్లైనా పెరిగిపోతారనే ఉద్దేశం నుంచి ఇప్పుడు మీరు కని పెంచే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా మీరే ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ముందు. ఇప్పుడు చూస్తే కనీసం 70-80% 10వ క్లాసు లేదా హై స్కూల్ దాకా చదివినారు కదా. చదువుకున్న దాన్ని మనం వాడుకోలేకపోతే ఎట్లా? ఏదో చదివినామంటే మీరు న్యూస్ పేపర్ చదువుతాం, ఎవరో చెప్పింది వింటాం, చెప్పేది అర్థం కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఆమె డెంగ్యూ గురించి చెప్తుంది, లేదా ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టి, ఇవన్నీ లింకు. మీరు పసిబిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎందుకు ఫోన్ వద్దంటారంటే, నేను పర్సనల్ చెప్తాను, ఫోన్లో వచ్చేది ఇప్పుడు సినిమా లాగా అనుకోండి, సూపర్ ఫాస్ట్లో ఉంటుంది. మన సినిమా చూస్తే ఎంత బాగుంటుంది అంటే మన జీవితాన్నే మర్చిపోతాం, మన ఇంట్లో జనాలను మర్చిపోతాం, మనం చూసేదానికి ఎంత అందంగా అనిపిస్తుంది. అది పిల్లల మైండ్లో ఏమవుతుందంటే, నాకు ఇట్లా ఉండాలి కదా, మీరు ఇట్లా ఉంటే ఎట్లా, లేదు వేరే వాళ్ళైనా జస్ట్ స్పీడ్గా పోయి బండిని చూసినాక మీరు స్లోగా నడుస్తూ ఉంటే పిల్లలకి ఏమనిపిస్తుంది, అది వీలైంది స్లో, అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఫోన్ ఎంత మీరు తల్లి ఎస్పెషల్లీ గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మీకే కాదు, ఆ రేడియేషన్ అనేది చాలామందికి అర్థం కాదు. ఒక సెల్ ఫోన్ టవర్ ఉన్న చోట్లలో కనీసం అంటే కొన్ని మీటర్ల కొద్దీ ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీకు ఫోన్ ఉండాలి. ఫోన్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది, కానీ ఎంత తక్కువ వాడితే ఏదో ఇప్పుడు సమస్యలనే ఉంటాయి. మీరు ఎట్లయిపోతుందంటే, నాకు కూడా ఇప్పుడు నేను కూడా కానీ ఎవరో అరుస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటాయి, నాకు నచ్చింది జరుగుతూ ఉంటుంది, ఇంట్లో ఏదేదో జరిగేటప్పుడు ఏదో ఫోన్లో బాగుందని నాకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా దానివల్ల ఏంటంటే మీరు ఈ సమస్యలు మర్చిపోతూ ఉంటారు. ఇది ఎక్కడికి పోవు, ఆ సమస్యలు మళ్ళీ అట్లనే ఉంటాయి. మీరు గంట సేపు ఫోన్ చూసినా, గంట సేపు సినిమా చూసినా మళ్ళీ అదే జీవితం. కాబట్టి మీకు ఒకటే, మీరు ఎంత ప్రశాంతంగా జీవితం గడపాలి, దేవుని పాటలు వింటారో, పుస్తకాలు చదువుకుంటారో, లేదా పెద్దవాళ్ళతో కూర్చోండి. ఇప్పుడు మీరు ఈ వయసులో ఎస్పెషల్లీ గర్భవతులు ఉన్నప్పుడు మీ పాత జనరేషన్ వాళ్ళతో, అవ్వమ్మలో నానమ్మలో ఎవరో ఒకరు పక్కిన టైం కావచ్చు, పెద్ద ఆమెతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళ జీవితం గురించి తెలుసుకోండి. ఎందుకంటే మనకు దేవుడు కాలం మారే కొద్దీ మనకు చాలా సౌకర్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ పెట్టింది, ప్రతి నెల 9వ తేదీ అందరు గర్భవతులు ఒకతో చేర్చండి అని. మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం, అవును కదా మామూలు ఇది టీ బిస్కెట్ల నుంచి. ఈరోజు మీరు నమ్మరు, నాకు ఫోన్ చేస్తాను, డిస్ట్రిక్ట్లో చాలా చోట్ల చాలామంది ఇలా ముందుకు వచ్చి, సార్ మేము కూడా చేస్తాము. ఇది ఎందుకంటే ఇదేదో భోజనం పెట్టాలంటే ఒక పూట అని కాదు, ఇది ఓన్లీ మేము మార్గదర్శకత్వమే. ఈ పూటలాగా మీ జీవితం అందరూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ కోరుకునే ప్రాసెస్లో మీరు 10 మందికి చెప్పండి. ఎవరైనా ప్రెగ్నెంట్ అనగానే ఫస్ట్ ఇంతకుముందు స్కానింగ్ లేవు, ఫస్ట్ హాస్పిటల్కి రావడాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోవడాలు కావచ్చు, డెలివరీలు కావచ్చు, మీకు ఏం కావాలి సార్ మాకు ఇది భయంగా ఉందంటే వాళ్ళు చేయమని చెప్పగలరు. అది చెప్పింది అర్థం చేసుకొని 1-4 సార్లు మీరు ఎంత మాట్లాడుకుంటారో మీరే. ఇప్పుడు మా చెల్లి కానీ సారోళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, మేము ఎంత చెప్పినా మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు. ఒక గర్భిణి ఇంకో గర్భిణీ స్త్రీతో మాట్లాడినప్పుడే వాళ్ళకి అవును కదా ఇవన్నీ నిజం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకంటే పిల్లలు ఎప్పుడో పుట్టిండొచ్చు, లేదు ఎప్పుడో డెలివరీ అయ్యొచ్చు, కానీ మీరు ఇప్పుడు 1వ నెల నుంచి 9వ నెల దాకా అందరు కలవడమే ఇది పెద్ద మహాకార్యం. దానికి మీరు ఏ విధంగా సౌకర్యం కావాలి, లేదు ఆ రోజు ఏమైనా మెడిసిన్స్ కావాలి, లేదు ఇంకేమైనా కావాలంటే కూడా మా తరఫు నుంచి మేము చేస్తాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరికి తెలియజెప్పండి. ఎవరైనా రాకుండా ఉంటే కూడా ఈరోజు రమ్మనండి. ఈరోజు వస్తే ఇప్పుడు ఇది ఒక్కొక్కరికి వస్తే కూడా డాక్టర్ ఇదే చెప్తారు, ఆమె ఇదే చెప్తారు. అందరూ హాస్పిటల్లో ఏఎన్ఎంలు ఆశలు అందరూ ఒక్కొక్కరికి చెప్పాలంటే అది సరిగా సరిపోదు. ఎంత చెప్పినా వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, అరే 10 మంది ఉంటే ఒకసారికి చెప్తే మీకు కొంచెం మాట్లాడితే ఇంకొంచెం అర్థమయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరందరూ కలిసి మాట్లాడుకుంటే ఎక్కువ ఉంటుంది. ఈ ఉద్దేశం అంతా ఒకటేమ్మా, మన భవిష్యత్తును నిర్మించుకునే టైంలో మన బిడ్డలు ఎంత బాగుండాలనేది మాకు అందరికి కావాలి. ఇప్పుడు మీ బిడ్డ బాగుంటే సమాజం బాగుంటుంది. అందరూ అడిగేవాళ్ళు, ఏంది ఒక ఇంట్లో ఒక బిడ్డ గురించి ఎందుకంత టెన్షన్ పడతారని. ఒక ఇంట్లో ఒక బిడ్డ చదువుకోకపోతే ఏమవుతుంది, తల్లిదండ్రులతో గొడవ, అన్నదమ్ములతో గొడవ, అక్క చెల్లెలతో ఉండే 1 ఎకరానో 1/2 ఎకరానో ఎంతో 4 సెంట్లు భూమో ఇల్లు ఉంటే దానికి గలాటాలు. ఆ చదువుకోకపోవడం వల్ల ఏదంటే నా భవిష్యత్తు అనేది వానికి భయం, లేదు చెడిపోయి గాలి తిరుగుతున్నా బాధే, తాగుబోతు తిరుగుతుందైనా బాధ. ఎవరు చూస్తారు? మళ్ళీ మీరే చూడాలి. బతికినంతకాలం మీరు చూడాలి, తల్లిగా వదులుకోలేరు, తండ్రిగా వదులుకోలేరు. కాబట్టి దయచేసి మీరు ఎంతవరకు ఇప్పుడు ఓపిక నేర్చుకుంటారో, ఎంతవరకు మీరు భవిష్యత్తుని నేర్చుకుంటారో అదొకసారి చూసుకోండి. బిడ్డలకు మీరు ఏం చెప్తారో, ఈ 9 నెలలు బిడ్డతోనే ఉంటామనుకోండి, కాపురమే ఉంటున్నాము, బిడ్డ మీతోనే ఉంటాం, ఆ విషయానికి మాత్రం దయచేసి జాగ్రత్తలు తీసుకోండి. సార్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న మోతీ ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు గారు.
అందరూ కూర్చోలేదు ఆశాలు అన్నా తీసుకో